హాయ్ అండి. ఈరోజు వీడియోలో టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. టిఫిన్స్లోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం 1 కేజీ టమాటాలు తీసుకున్నాను, లేకపోతే ఒక 10 టమాటాలు. మీడియం సైజ్ టమాటాలు తీసుకుని ఇవి కొంచెం గట్టిగా మంచిగా ఉండేట్టు చూసుకోండి. వీటిని శుభ్రంగా కడుక్కున్నాక క్లాత్ ఎట్టి తుడిచేసి బాగా ఆరనివ్వండి. వీటిని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ విధంగా దీంట్లో చింతపండు తీసుకోవాలండి. ఇది 100 గ్రాముల వరకు చింతపండుని తీసుకోండి, లేకపోతే నిమ్మకాయ సైజు మీద కొంచెం పెద్దది, ఆరెంజ్ మీద కొంచెం చిన్నదైనా తీసుకోండి. దీంట్లో గింజలు ఈసులు ఏమీ లేకుండా చూసుకోండి. స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని, కళాయి వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని ముందుగా కట్ చేసుకున్న టమాటాలను ఇందులో వేసుకుని చింతపండును కూడా విడదీసుకుని వేసుకోండి. బాగా కలిసిపోతుంది. ఇలా వేసుకుని ఒకసారి కలుపుకోండి. బాగా కలిసేలా కలుపుకున్నాక ఇందులో సాల్ట్ వేసుకోవాలండి. చట్నీకి సరిపడా సాల్ట్ ఇక్కడే వేస్తున్నాను. చిన్న టీ గ్లాస్ను కొలతగా తీసుకుని టీ గ్లాస్తో గ్లాస్ సాల్ట్ వేసుకున్నాను. మీరు కల్లుప్పు కూడా వేసుకోవచ్చు. కల్లుప్పు అయితే కొంచెం తక్కువ వేసుకోండి. చిన్న టీ స్పూన్తో పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న మూత పెట్టి మీడియం మంటలో ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. ఇలా ఒకసారి మూత తీస్తే వాటర్ అంతా బయటకు వచ్చేసి ఇలా మెత్తగా ఉడుకుతాయండి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు బాగా మగ్గించుకోండి టమాటాలని. ఇలా ఇలా బాగా 2 ఉడికిపోయినాక పక్కకు పెట్టుకోండి. ఇది చల్లారేంత వరకు. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి. 1 స్పూన్ కొలతగా తీసుకోండి. 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇవి కొంతసేపు వేయించుకోండి. ఇలా వేగినాక వీటిని మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. అదే ప్యాన్లో వాటర్ గ్లాస్తో 1 గ్లాస్ వరకు ఆయిల్ పడుతుందండి. ఆయిల్ వేసుకోండి. మీరు పల్లి ఆయిల్ కానీ వేసుకుంటే బాగుంటుంది, లేకపోతే ఏ ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు. ఇంత సైజు గ్లాసు కరెక్ట్గా సరిపోతుంది. ఏదైనా 1 స్పూన్ కొలతగా తీసుకుని ఆయిల్ వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి. 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు. నేను గుండు మినపప్పు వేసుకున్నాను. మీరు దగ్గర పొట్టుపప్పు ఉన్నా వేసుకోవచ్చు, లేకపోతే సాయి మినపప్పు అంటారు కదా, అది కూడా వేసుకోవచ్చు. ఒక 12 వరకు ఎల్లుల్లిపాయ రేకులు పొట్టు తీసి వేసుకుని ఇవి సగం వేగినాక చిన్న టీ స్పూన్తో ఆవాలు, ఒక 4 ఎండుమిర్చి సగంగా కట్ చేసి వేసుకుని కరివేపాకు అయితే బాగా కడుక్కుని ఆరబెట్టుకున్నది వేసుకోండి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ పోపు వేగినాక స్టవ్ ఆఫ్ చేసేసి చిన్న టీ స్పూన్తో ఇంగు వేసుకోండి. వేసుకుని ఒకసారి కలుపుకొని ఇది చల్లారనివ్వండి. పక్కకు పెట్టుకోండి. ముందుగా ఆవాలు, మెంతులు, జీలకర్ర వేయించుకున్నాం కదా, వీటిని ఫైన్ పౌడర్లా చేసుకోండి మిక్సీలో. ఇందులోనే ఒక 12 వరకు ఎల్లుల్లిపాయ రేకులు పొట్టు తీసి వేసుకుని మధ్య మధ్యలో స్పూన్తో తిప్పుతూ వీటితో పాటు మిక్సీ వేసుకోండి. ఇలా ముందుగా టమాటాలు, చింతపండు ఉడకపెట్టుకున్నాం కదండి, ఇది చల్లారింది. టీ గ్లాస్తో 1 టీ గ్లాసు సాల్ట్ వేసుకున్నాం కదా, అదే టీ గ్లాస్తో 2 గ్లాసులు కారం వేసుకున్నాను నేను. ఇది కొన్న కారమేనండి. మీరు లేకపోతే 100 గ్రాముల కారం వేసుకున్నా సరిపోతుంది. ఆవాలు, ఎల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా మిక్సీలో వేసుకుని ఫైన్ పేస్ట్లా పట్టుకోండి. ఇలా నేను 2 సార్లు వరకు వేసుకున్నాను. మూత పెట్టుకుని స్పూన్తో మధ్య మధ్యలో కలుపుతూ చట్నీని బాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఒకసారి 2 సార్లు వేసుకున్నాను నేను. ఇదంతా ఇదే కళాయిలో వేసేసుకున్నాను. ముందుగా పోపు వేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఇందులో వేసుకుని
బాగా కలుపుకోండి. ఈ చట్నీ అటుకుల పోపులో అయినా వేసుకోవచ్చు. అది చిన్నగా ఉంది కాబట్టి ఇందులో వేసుకుంటున్నాను బాగా కలుస్తుందని. ఇప్పుడు ఆయిల్ ఎక్కువగా ఉన్నట్టు అనిపించవచ్చు, కానీ తర్వాత చట్నీని ఆయిల్ అబ్జర్వ్ చేసుకుని కరెక్ట్గా సరిపోతుంది. అంతే. ఇది ఒక 1 మంత్ వరకు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ అయినా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ కరెక్ట్గా సరిపోయి నేను సాల్ట్ కూడా ఇంకా వేయలేదు. అంతేనండి, టమాటా చట్నీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.